పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కోర్టు ప్రాంగణంలో జాతీయ న్యాయవాది దినోత్సవాన్ని నేషనల్ లీగల్ సర్వీస్ డే పురస్కరించుకుని జిల్లా న్యాయ సేవా సాధికార భవనంలో ఘనంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి న్యాయమూర్తులు, న్యాయవాదులు మరియు పోలీసు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ ఎన్ సూర్యచంద్రరావు జాతీయ న్యాయ సేవా దినోత్సవం యొక్క ప్రాముఖ్యతను గురించి వివరిస్తూ కీలక సందేశాన్ని ఇచ్చారు. సమాన న్యాయం భారత రాజ్యాంగంలోని 39A అధికరణం దేశంలోని ప్రతి పౌరుడికి న్యాయం అందుబాటులో ఉండాలని, ఆర్థిక లేదా ఇతర బలహీనతల కారణంగా ఎవరికి న్యాయం అందకుండా పోకూడదని ఆయన అన్నారు. ఈ లక్ష్యాన్ని సాధించడానికి 1995లో న్యాయ సేవల అధికరణ చట్టం లీగల్ సర్వీసెస్ అథారిటీస్ యాక్ట్ అమలులోకి వచ్చిందని వారు తెలిపారు. ప్రతి సంవత్సరం నవంబర్ 9వ తారీఖున ఈ చట్టం ప్రారంభమైన రోజును పురస్కరించుకుని జాతీయ న్యాయ సేవా దినోత్సవంగా జరుపుకుంటారని న్యాయమూర్తి తెలిపారు. ఈ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం పేదలు, బలహీన వర్గాలు, మహిళలు, పిల్లలు మరియు అణగారిన వర్గాల వారికి ఉచిత న్యాయ సహాయం గురించి అవగాహన కల్పించడమని వారు సూచించారు. చట్టాన్ని అమలు చేసే సంస్థగా పోలీసులు న్యాయ వ్యవస్థకు మరియు సామాన్య ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తోందని, ఎటువంటి ఆర్థిక స్తోమత లేని వ్యక్తికి కూడా న్యాయ సేవలు అందించడానికి న్యాయ సేవా సాధికార సంస్థలు సిద్ధంగా ఉన్నాయనే భరోసాను ప్రజలకు ఇవ్వడం పోలీసుల బాధ్యత. ప్రజలు తమ చట్టపరమైన హక్కులను, ఉచిత న్యాయ సహాయం పొందే విధానాలను తెలుసుకోవాలని, తద్వారా న్యాయం పొందడానికి ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని ఆయన ఈ సందర్భంగా సమావేశమునకు హాజరైన అధికారులకు తెలియజేశారు. ఈ కార్యక్రమం న్యాయ వ్యవస్థ, పోలీసులు మరియు ప్రజల భాగస్వామ్యం యొక్క ప్రాముఖ్యత అని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ఏలూరు న్యాయవాదులు, ఏలూరు 3 టౌన్ ఇన్స్పెక్టర్ కోటేశ్వరరావు మరియు ప్రజలు, ఆటో యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. ఒక వ్యక్తి అమలు తీసుకోవచ్చు. ఎవరికి ఉంది ఉద్దేశం ఏంటంటే, ప్రధాన ఉద్దేశం ఏంటంటే 100 మంది దోషులు వదిలేసిన పర్వాలేదు కానీ ఒక నిర్దోషికి శిక్ష పడకూడదు అనే కాన్సెప్ట్. అలాగే పేదరికం మీకు న్యాయాన్ని మీరు పొందడానికి పేదరికం అడ్డు రాకూడదు. అలాగే ఒక చిన్నపిల్లలని ఒక ఏదో వివక్షతతో వాళ్ళని శిక్షించకూడదు, వాళ్ళకు కూడా న్యాయ సహాయం ఇవ్వాలి. అలాగే సీనియర్ సిటిజన్స్ కూడా ఇవ్వాలి. మీకు చాలా మందికి తెలియదు, ఆటో డ్రైవర్స్ ఉన్నారు, ఇక్కడ మిగతా వాళ్ళు ఉన్నారు. ఒక కేసు మీ మీద పెడతారు, మీరు కోర్టులో నిలబెడుతున్నప్పుడు మీ తరపున ఆడేటప్పుడు మనం ఏమనుకున్నామంటే చాలా మందికి ఇది అవేర్నెస్ సరిగ్గా లేకపోతే మనం కూడా ఒక చట్టం, అది మీకు తెలుసో తెలీదో నాకు తెలియదు, కానీ అది అనార్గనైజ్డ్ సోషల్ సెక్యూరిటీ యాక్ట్ అంటారు. అనార్గనైజ్డ్ వర్కర్స్ సోషల్ సెక్యూరిటీ యాక్ట్. అది మీకు ఉపయోగపడుతుంది. కొన్ని స్టేట్లు, ఒక్కొక్క స్టేట్ ఒక్కొక్క రిఫార్మ్స్ చేస్తున్నాయి. ఆటో డ్రైవర్స్కి నెలకు 15,000 ఇవ్వండి అని ఒకటి, మీ సేవలో అని ఒకటి, ఓన్లీ ఒక ఆటో అని ఒకటి, ఇలా